హాయ్ వ్యూవర్స్, అంగం సైజ్ ఎంత ఉండాలి? చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. ఈరోజు మనము దీని గురించి మాట్లాడుకుందాము. అంగం సైజు ఒకవేళ మీ అంగం సైజు ఇంత ఉందనుకోండి, మీరు పుట్టుకతో మీరు 18 ఇయర్స్‌లో మీ ప్యూబర్టీ ఏజ్‌లో ఎప్పుడైతే ఉంటారో అంగం సైజ్ అంతా డిసైడ్ అయిపోతుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీది ఒరిజినల్ సైజ్. అది చాలామంది హస్తప్రయోగం అది ఇది చేసి దాని సైజు తక్కువ చేసుకుంటారు. ఇలా వంకర కూడా అయిపోతుంది. తక్కువ చేసుకుంటారు. మెల్లిమెల్లిగా అది సైజు తక్కువ అయిపోతుంది. అయితే ఈ అంగం సైజు గురించి ఈరోజు మనం మాట్లాడదాము. అంగం సైజు ఒకవేళ చిన్నగా అయిపోతే, అంగం వంకర అయిపోతే చాలామందికి డౌట్స్ వస్తాయి. అరే, నేను సరిగా ఉన్నానా? హెల్తీ ఉన్నానా? లేదా? మరి ఇది నార్మలా? లేదా? ఏంటి? దాని గురించి ఈరోజు మాట్లాడదాం. చూడండి వ్యూవర్స్, అంగం ఏంటంటే రీసెర్చ్ చేశారు. అంగము వివిధ రకాల కంట్రీస్‌లో వివిధ రకాల మనుషులుంటారు. వాళ్ళ అంగము కొంతమందికి అంగము చిన్నగుంటుంది, కొంతమందికి పెద్దగుంటుంది. సైజు వాళ్ళు రిసర్చ్ చేసి 2015లో వాళ్ళు రిసర్చ్ చేసి ఏం చెప్పారంటే, సైజు గురించి 4.5 యావరేజ్ సైజు మొత్తం వరల్డ్‌లో. నైజీరియా, సొమాలియా అక్కడ వెళ్తే వాళ్ళ అట్మాస్ఫియర్ అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం దాన్ని బట్టి వాళ్ళకు అంటే అంగం సైజు చాలా పెద్దగా ఉంటుంది. అదే అంటే వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏషియాలో అంటే ఇండియా వాళ్ళు ఇటు ఇటు ఉన్న వాళ్ళకు మరీ అంత సైజు ఉండదు. అలాగే మనము వెస్టర్న్ కంట్రీస్‌కి అటు ఇటు అమెరికా అటు వెళ్తే వాళ్ళ అంగాల గురించి కూడా చాలా రీసెర్చ్ చేశారు. చేసిన తర్వాత ఏమి తేలిందంటే అంగం సైజు నార్మల్ యావరేజ్ 4.5. ఇప్పుడు 2.5 టు 3 సెంటీమీటర్స్ 3 ఇంచెస్ 2.5 టు 3 ఇంచెసే యోని ఏదైతే ఉంటుంది, వెజైనా ఏదైతే ఉంటుంది దాని సైజ్ అంతే. ఆ సర్వైకల్ లెంత్ ఏదైతే ఉంటుంది అంటే అక్కడ చాలా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. అక్కడ ఎంత బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది అది. అది అంతే. అంతే పార్ట్‌కి మనము అక్కడ ర్యాపిడ్ చేస్తే అక్కడే జీ స్పాట్ ఉంటుంది. అక్కడే ర్యాపిడ్ చేస్తే అది మీకు మీ పార్ట్నర్ కానివ్వండి, మీ భార్య కానివ్వండి, ఆమె భావి ప్రాప్తి చెందుతుంది. అంతేగాని మీరు మరీ పెద్దగా తీసుకున్న తర్వాత అంగము అది వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్నగా ఉంది అనుకోండి అంగము. యోని ఉంది అంతే. ఇది ఇక్కడ వరకు ఉంటే ఇంతే చిన్నగున్నా గానీ ఇది ఇంతే చాలు. అదే మరి అంగము ఒకవేళ మరీ పెద్దగా ఉంటే ఇంతవరకు ఇటు లోపలికి వచ్చేస్తే కదా ఆమెకి ఏం యూజ్ ఉండదు అది. ఉట్టి ఇక్కడ వరకే అనమాట. ఇది మీకు అర్థమయ్యడానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఎక్కువగా సైజు కావాలి, నాకు సైజు పెద్దగా ఉంటేనే నేను సాటిస్ఫై చేయగలుగుతాను అది ఇది అని చెప్తారు. అది రాంగ్ టెక్నిక్. అది అది అలా మనం మైండ్‌లో సెట్ అవ్వకూడదు. మీకు పుట్టుకతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే హస్తప్రయోగం చేసి పడుకొని బోర్ల చేసి, రాపిడి చేసి, అది చేసి మీ సెమను, మీ ఎనర్జీ అంతా లాస్ చేసుకుంటారు. దానివలన మీకు మీ అంగం కూడా చిక్కిపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఇలా అంగం మంచిగా గట్టిగా దృఢంగా ఉన్న అంగము మీది అంటే అప్పుడప్పుడు అలా వంకరగా అయిపోయి మళ్ళీ అది ఇలా చిన్నగా కూడా అయిపోతుంది. ఇక మీకు కాంప్లికేషన్స్ ఇక ఎరెక్షన్‌లో మళ్ళీ ఇక కిందికి పడిపోవడము, మరి ఎరెక్షన్ రాదు. అలా మీకు మైండ్‌లో సెట్ అయిపోతుంది. సైకలాజికల్ ఈడీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే సైజ్ గురించి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఒకవేళ మీ సైజు ఇలా ఉండి ఒకవేళ ఇలా చిన్నగా అయిపోతే మీరు మాతో సంప్రదించండి. మా దగ్గర బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్‌తో మీకు ట్రీట్మెంట్ చేస్తాము. మా దగ్గర ఒక రకమైన క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ మీరు ఒకవేళ డైలీ పొద్దున, సాయంత్రం లేకపోతే డైలీ ఆ డోసేజ్ దాన్ని ఫిక్స్ చేస్తాం మేము. అలాగే క్యాప్సూల్స్ ఉంటాయి. ఇలాగే ఒక రకమైన ఈ క్యాప్సూల్స్ వేసుకుంటే మీకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగయ్యి అక్కడ అంగస్తంభన కూడా మంచిగా అవుతుంది దీంతో. దీంతో పాటు మనము చూసేది ఏముంటుందంటే ఆయిల్ ఉంటుంది ఒకటి. ఆ ఆయిల్ పెట్టేసి వివిధ రకాల ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ స్పెషల్ ఆయిల్ అనమాట. ఇది ఒకవేళ మీరు అంగానికి ఒకవేళ ఇలా పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంగము గ్లాన్స్ ఉంటుంది కదా, ముందు భాగం అంగాంది ఏదైతే ముందు భాగం ఉంటుందో ఇది ఫస్ట్ ఇక్కడిది ఈ పార్ట్కి మనం పెట్టేసి అంటే వదిలేసి దీని వెనకాల కొంచెం మనము ర్యాపిడ్ చేస్తే ఇది ఇక్కడ మనకు అది ఏమవుతుందంటే లీన్ అయిపోతుంది. దృఢంగా ఉండదు, లావుగా ఉండదు, బక్కగా అయిపోతుంది అనమాట. అక్కడ వేసి అది చేస్తే ఇది అంటే ర్యాపిడ్ చేయాలి. అంటే లైట్ మసాజ్ చేయాలి. మరీ అటు ఇటు చేస్తే మళ్ళీ 7 వెళ్ళిపోతుంది, మీకు అది యూస్ఫుల్ ఉండదు. అలాగే దీన్ని తిలా అంటారు. ఏ ఆయిల్ అయితే ఆ అంగానికి పెడతారో దానికి తిలా అంటారు. ఇలాంటివి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోని అవసరం లేదు. మీకు ఒకవేళ అంగం సైజు ఎరెక్షన్ స్టేట్లో 4 ఇంచులు మినిమం 4 ఉన్నా చాలు.
మేమిచ్చే మెడిసిన్స్‌తో మీకు అది ఒక ఎరెక్షన్ స్టేట్‌లో మీకు 5, 6 ఇంచులు గూడా అవ్వచ్చు. అంటే యావరేజ్ ఒక 2, 2 ఇంచెస్ వరకు మీకు మంచిగా అంగం పెరుగుతుంది. అయితే మీకు ఒకవేళ ఏదైనా ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటే అంగస్తంభన ప్రాబ్లమ్ గానియండి, శీఘ్రస్ఖలనం గానివ్వండి, సైజ్ ఇష్యూస్ గానివ్వండి, టైమింగ్ ఇష్యూస్ గానివ్వండి, మీరు స్పౌస్ సాటిస్ఫాక్షన్ గానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ బీయూఎంఎస్, ఎండీ యునాని సెక్సాలజిస్ట్ నాంపల్లి హైదరాబాద్ నుంచి మేము మెడిసిన్స్ ఒకవేళ మీకు ఇక్కడ అందుబాటులో లేరు, మీరు రాలేరనుకోండి, మీరు బయట విదేశాల్లో ఉన్నారు, లేకపోతే మీరు పల్లెటూరులో ఉన్నారు, ఇండియాలో, విదేశాల్లో ఎక్కడ ఉన్నా గానీ మీరు నాతో పెయిడ్ కన్సల్టేషన్ ద్వారా నాతో కాంటాక్ట్‌లో రావచ్చు. మీకు మేము మెడిసిన్స్ కొరియర్ ద్వారా మీ ఇంటి వరకు పంపిస్తాము. మీకు యునాని మందులు ఎన్ని సార్లు వాడాలి, ఎంత డ్యూరేషను దాని గురించి కూడా నేను చెప్తాను. నార్మల్లీ ఏంటంటే మనము ఒక ఆహ్, దీని ఎఫెక్ట్ రావడానికి మనకు ఒక నెల పడుతుందండి. ఒక నెల అంటే ఇమ్మీడియేట్ కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఏంటంటే మినిమమ్ ఒక 20 డేస్ టు 40 డేస్ కూడా పడుతుంది. మేము మెడిసిన్స్ మీకు దగ్గరొచ్చిన తర్వాత మీరు వాడండి. వాడిన తర్వాతనే మీకు మళ్ళీ సెకండ్ స్టెప్‌లో మీకు మంచిగా ఉంటే మీరు మళ్ళీ ఆర్డర్ పెడితే మళ్ళీ మేము పంపిస్తాము. ఇలా మనము ఒక 3, 4, 5 సార్ల స్టేజెస్ ఉంటాయి. ఈడీ కిట్ 1, ఈడీ కిట్ 2, ఈడీ కిట్ 3 అని అలా మనము కంప్లీట్ చేసుకుంటూ పోతే బావుంటది. అలా ఇలాంటి మెడిసిన్స్ కొరకు మీరు మమ్మల్ని కాల్ చేస్తే మేము మీకు మాట్లాడి మీకు ఒకవేళ అవసరం ఉంటే మీకు పంపిస్తాము. లేకపోతే మీరిక్కడొచ్చి పర్సనల్లీ నాతో కన్సల్ట్ అవ్వచ్చు, చెకప్ చేయించుకోవచ్చు. దాని తర్వాత మీరు మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా మంచి లైఫ్ మీది మీరు ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.